And you are all invited today here because God has chosen you. మీరందరూ కూడా ఇక్కడ దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుకనే మీరు ఈ సమయంలో ఇక్కడ ఉన్నారు. So we are very happy to welcome you all here, part of this church. మీ అందరి యొక్క ఆహ్వానాన్ని పొందుకున్నటువంటి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. So our only request is all of you should be reading daily your Bible. మీ అందరికీ మేము చేస్తున్నటువంటి మనవి ఈ సమయంలో ఏంటి అని అంటే మీరందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని నిత్యము చదవాలి. Continue to engage yourself. మీరు నిత్యము బైబిల్ చదవడంలోనూ లేకపోతే సంఘ కార్యక్రమాలు చేసే విషయంలో నిత్యము మీరు కొనసాగుతూ ఉండాలి. And keep up this encouragement, fully courage within your life, throughout your life in this earth. ఈ రీతిగా మీరు కొనసాగితే గనుక జీవితాంతం మీరు ధైర్యముగా ఉండగలుగుతారు. And whatever you know about Jesus, you spread across with your neighbors. సో యేసు క్రీస్తు ప్రభువారి గురించి మీరు ఎంతమందికి ఎంత తెలుసో అది మీ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా మీరు పంచుకోవాలి. And I see a lot of little children here. You have to, it's your responsibility to bring them up in Jesus Christ. చాలా మంది పిల్లలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దేవుని యొక్క సన్నిధికి మీరు తీసుకొని రావాలి. So with that we encourage all of you to be participant in all the activities of church. సో ఆ రీతిగా మీరు సంఘ కార్యక్రమాల్లో ప్రతిదినము కొనసాగుతూ ఉండాలి. Once again, thank you so much for this opportunity to meet you all. మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. Thank you. మీ అందరికీ